నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో నార్పల్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 11, 196, 197లలో గత ప్రభుత్వం అనర్హులైనటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అనర్హులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అర్హులకి ఇవ్వాలని మండల ఎంపీడీఓకి సిపిఐ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి సాకే గంగాధర్, సహాయ కార్యదర్శి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్దయ్య, సిపిఐ సీనియర్ నాయకులు నాగరాజు, పెద్దక్క, సూరి, శంకర్, అల్తాఫ్, సీనా, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము అర్జీ ఇచ్చినా దాన్ని స్పందించడం లేదు. ఎమ్మెల్యే మేడం స్పందించలేదు, అదేవిధంగా తహసీల్దార్ స్పందించలేదు. ఇప్పుడు సర్వసభ్య సమావేశాలు ఇచ్చాము. గతంలో ఎన్నో బోగస్ జరిగినాయి, కానీ దాన్ని పట్టించుకోకుండానే మేడం గారు వెళ్ళిపోతున్నారు. మన మేడం గారికి పంపిస్తామని చెప్పింది, ఎమ్మెల్యే మేడం పంపిస్తామని చెప్పింది. ఇంతవరకు కానీ దాన్ని స్పందించడం లేదు. గతంలో చేసినటువంటి రెవెన్యూ అధికారులు, విఆర్ఏలు, విఆర్ఓలు ఇలాంటి చేస్తూ పేదలకు పక్షాన నిలబడుకోకుండా పేదలకే కోసానికి మనీ ఇండ్ల స్థలాలు ఇస్తే, గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు కూడా వైసీపీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ అధికార పార్టీ వాళ్ళు వస్తే ఏదో ఇడేసుకోమంటే అక్కడ వేసుకున్నారు, కానీ వాళ్ళకి దీపారాలు లేవు, ఏం లేవు. అనామతులుగా అనారులకు 1132 పట్టాలు ఇస్తామని చెప్పేసి కనీసం 200 కూడా పంచలేదు. ఈ 200 పంచినా కూడా దానికి ఒక ఇది ఉండే, అది కూడా లేకోకుండా పేదలకు వచ్చేసి చాలా అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయం వచ్చి ఇంతవరకు కూడా మొన్న కూడా 6 నెలల కింద మా సిపిఐ పార్టీ వాళ్ళు వచ్చినారు, వచ్చి దానికి మెమోరాండం ఇచ్చారు. కానీ 11 తీరేలో 196, 197లో విచారణ చేయండి మేడం, ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు అనర్హులు ఉన్నారు అనేది గుర్తించండి అని చెప్పేసి మేము ఇచ్చినా కూడా ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా కానీ సరే చేస్తారా, అది చేయలేరు. మేము అర్జీలకు మాత్రమే పరిమితం, కానీ చేయలేదు. వీళ్ళు చేయలేని పక్షాన మేము కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మేమే ఎంక్వైరీ చేసి మేమే దిగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.